చీరలు కానీ ఏంటి సురేంద్ర మెయింటైన్ చేస్తాం బాగుంది. ఇది ఒక రూమ్ అంటే అందులో ఇది కూడా రూమ్. ఇది యోగి ఇచ్చినారు. ఇది లాస్ట్ టైం 6 months చాలా అవసరం పిల్లలు. ఇదంతా ఫుడ్ ఇచ్చినారు ఉన్నాయి, మాకు కూడా వచ్చినాయి. ముందు లావు బియ్యం 4 మూటలు 5 మూటలు ఉన్నాయి. ఆ ప్యాకెట్ అయిపోయాక సన్నగా వాడతాం. అంటే డైలీ ఒకటి సాయంత్రం ఒక అరటిపండు ఇస్తారు. గుడ్లు ఎన్ని ఇస్తారు? స్కూల్లో కూడా ఇస్తారు కదా ఫుడ్. మధ్యాహ్నం స్కూల్లో ఇస్తారు, ఇక్కడ ఒకటి ఇస్తారు. అంటే రోజు 2 గుడ్లు ఇస్తారు. స్నాక్స్ అన్ని మధ్యాహ్నం ఇస్తారు. స్కూల్ లేకుండా హాలిడేస్ ఉంటే అన్ని మామూలుగా బయటికి పోతుంది. మీరు ఎక్కడ పోవద్దు బయటికి. అర్థమైంది కదా? మీరు ఎవరన్నా పోవాలంటే చాలా చెప్పాలా. మీ పేరెంట్స్ వస్తే కానీ మీ బంధువులు వస్తే కానీ పోవాలి. కానీ ఎక్కడైనా పోవద్దు. పిల్లలు చేసేటప్పుడు కూడా పెద్ద పిల్లలు కొంచెం దూరం పోతారు. మధ్యలో ఈ చిన్నపిల్లల వల్ల మళ్ళీ 2 రూపాయలు ఉండాలంటే కూడా మా పిల్లలు బయట పోతానికి తాను కూడా ఒకసారి అక్కడ వెళ్ళిపోవాలా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రస్తుతం మీరు జాగ్రత్త తీసుకోవాలా. 10వ తరగతి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ జాగ్రత్త తీసుకోవాలి. ఒకరు 2 పిల్లలు. 10వ తరగతి పిల్లలు 6 తరగతి పిల్లలు తీసుకోవాలి. 9వ పిల్లలు అక్కడ కూడా పెడతారు కదా, పెడతారు. బాగా చదువుకోండి, ఓకేనా? మీరు ఇంట్రెస్ట్ రాసినప్పుడు మనకు కూడా కాలేదు, బాగా ప్రిపేర్ అయ్యి రాసుకుంటే బాగుంటుంది. ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.